ఈ మధ్య మీరు అక్కడక్కడ చాలా గరం అవుతున్నారు. మరి మీకేమన్నా పనులు, పైరవీలు ఏమి కావట్లేదా గవర్నమెంట్‌తో? తర్వాత దానికి పోదాం మనం. అంటే ప్రభుత్వము అనేటటువంటిది లేదా పనులు అనేటటువంటివి లేదా మీ భాషలో పైరవీలు అనేటివి మా భాష ఎందుకంటే అందరి భాష అది. అంటే మేము పనులు అనుకుంటాం, మీరు పైరవీలు అనుకుంటారు. సరే ఏది అనుకున్నా కానీ పనులు అనుకున్న మేరకు జరుగుతలేవు అనేటటువంటిది వాస్తవం ఇక్కడ గవర్నమెంట్‌లో. గవర్నమెంట్లో. హ్మ్. ముఖ్యంగా విద్యాశాఖను చాలా దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి విద్యాశాఖ కేంద్రంగా మనం కనుక మొత్తం ఈ పరిపాలనను కనుక మనము చూస్తే అంటే ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఉందా అంటే అది సందేహంగానే కనిపిస్తుంది. ఈ 2 ఏళ్ల అనుభవం ఇది. 2 ఏళ్ల అనుభవంలో. హ్మ్. అట్లా అని చెప్పి ప్రభుత్వం పోవాలి, ఇంకేదో ప్రభుత్వం రావాలనేటటువంటి పరిస్థితి లేకపోయినా ఈరోజు 2 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలలో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి దాష్టికాలను 10 సంవత్సరాల్లో దోచుకున్నటువంటి వ్యక్తుల యొక్క పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ప్రతి విషయంలో కూడా ఒక అసంతృప్తి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో ఖచ్చితంగా ఎవరినన్నా ఒకరికి జైలుకు పంపారంటే ఎవరికి జైలుకు పంపలేదు. అంటే మీరు పంపాలని కోరుకుంటున్నారు. 100% కోరుకుంటున్నానండి. సంపాలని కోరుకుంటున్నా. సంపాలే, ఉరి తీయాలి ఎవరిని? ఎవరైతే తప్పులు చేసిండ్రో వాళ్ళని. నెక్స్ట్ అదే గవర్నమెంట్ వస్తే అరే రానియండి, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏంది, స్టిక్ అయి ఉంటారా? 100%. నేనేమంటున్నా, ఆ ప్రభుత్వములో ఉరితీతకు అర్హమైనటువంటి అనేక కేసులు జరిగినాయి. అంత కసి ఎందుకుంది మీకు? అరే ఉన్న విషయం చెప్తున్నానండి. నేనేమంటున్నా, ఏ దాంట్లో అవినీతి జరగలేదు చెప్పండి. ప్రజాభవన్లో కట్టినటువంటి కుక్కల గూడు కూడా అవినీతి జరిగింది కదా. 12 లక్షలని పేపర్లలోనే వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు నేను చెప్తే ఒక సామాజిక కోణంలోనో లేకపోతే నన్ను వేధించారు కాబట్టి చెప్తున్నాడనో, కానీ ఆ ఇంటి కోయిలనే కూస్తుంది కదండి. ఆ ఇంటి కోయిల చాలా చక్కగా కూస్తుంది కదా. ఒకప్పుడు మీరంతా కలిసిమెలిసి తిరిగినవారు, అరే మిత్రులుగా నేనేమంటున్నా వెలిగినవారే కదా మీరంతా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మధుసూదన్ రెడ్డి అనే లెక్చరర్ల సంఘ నాయకునికి ఒక ధైర్యం వచ్చిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకున్న మాట వాస్తవము. మీరు నా ఇంటర్వ్యూలో అన్నారు ఆ మాట. ఆ దుష్ట పరిపాలన అంతం కావాలని కోరుకున్నటువంటి మాట వాస్తవము. ఆ జాతి అంతం కావాలని కూడా కోరుకున్నటువంటి మాట వాస్తవం. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అరే నేను స్పష్టంగా చెప్తున్నా కదా. మీరు ఏకంగా నేను జాతి ఏం జాతి చేసింది? జాతి అనేటటువంటి ఏం చేసింది? మిమ్మల్ని ఏం చేసింది జాతి జాతి? అనేది ఏ కంటెస్ట్ లో మాట్లాడుతున్నాను కూడా నేను మీకు చెప్తా. జాతి రేవంత్ రెడ్డి మాట్లాడిన కంటెస్ట్ ఇవాళ లో, మొత్తం బయట కేటీఆర్ జరుగుతున్న ఆందోళనలో మాట్లాడినటువంటి కంటెస్ట్ లో నేను ఒక మాట చెప్తాను. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో కుమ్మెర ఘటన నేపథ్యాన్ని చేసుకొని చూసినప్పుడు మొత్తము రెడ్డి సామాజిక వర్గం మీద మాట్లాడుతున్నారు. అరే అందరిని అనడం ఏమిటి అనే ప్రశ్న వస్తున్నది. ఎవరో కొందరిని అనాలే, అందరిని ఎట్లా అంటామని ఒక ప్రశ్న వస్తున్నది. మీరేమంటున్నారు? మొత్తం సామాజిక వర్గమే అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రములో జాతికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించింది ఇద్దరు. ఆ, నువ్వు ఏ జాతికి జాతి పితవురా అని ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఉమ్, దానికి కౌంటర్గా కేటీఆర్ గారు ఏం మాట్లాడినరు, నేను రాణి రుద్రమ జాతి అని అన్నాడు. ఉమ్. ఆ 2 జాతుల గురించే నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఏ కంటెస్ట్లో మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళిద్దరు మీరు అంతం మాట్లాడినటువంటి చేయాలనుకున్న contest లో జాతి ఏది మరి? ఆ? మీరు అంతం చేయాలనుకున్న జాతి ఏది? అంటే ఇప్పుడు ఏదైతే జాతి అనేటటువంటి వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరిగిందో, ఈ 10 సంవత్సరాలలో ఏ జాతి పరిపాలన అయితే జరిగిందో ఆ జాతి అంతం కావాలని కోరుకుంటున్నాను నేను. అది మీరు మొత్తం దీన్ని జనరలైజ్ చేస్తున్నారు ఎందుకు అంటున్నా. అరే జనరలైజ్ చేసేది ఏముందన్న, జాతి అనేటటువంటిది ఏ ఏ అంశంలో ఆ జాతి విచక్షణ లేకుండా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసిండ్రు. అసలు ఆ 90% కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసిండ్రు. మిగతా 10% ఏమైనా చేస్తే జాతీయ ప్రయోజనాల కోసం పనిచేసి ఉండొచ్చు. అంతేగాని రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి పనిచేస్తే మిమ్మల్ని అంత భారీ శిక్ష ఎందుకు వేస్తుండ్రి? ఇక్కడ ఆగుదామండు, మళ్ళీ దీనికి వద్దాం మనం. ఇప్పుడు మీరు అన్నట్లుగానే మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ల కాలంలో. 100%. మీరు కోరుకున్న ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని మీరు అంటున్నారు కదా. నేనేమంటున్నా, ఈరోజు ఈ 2 సంవత్సరాల పరిపాలన కనుక చూస్తే నాలాంటి వాళ్ళ యొక్క విశ్లేషణ ప్రకారంగా
గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలను చీల్చి చెండాడి ఉరికంబాలెక్కించి అవసరమైతే ఉరి శిక్ష వేసి లేకపోతే ఇంకో రకమైనటువంటి శిక్షలు వేసి అనేక రకాలమైనటువంటి ఈ రాష్ట్రంలో జైలు పట్టకపోతే పక్క రాష్ట్ర జైళ్ళల్లో పెడతారనేటటువంటి ఆకాంక్షలతో ఉన్నటువంటి వ్యక్తులం మేము. అంటే మీకు ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారము, ప్రజాపాలన కాదు. వ్యక్తిగతంగా గతంలో మిమ్మల్ని వేధించారు కాబట్టి ఆ రివెంజ్ తీసుకోవట్లేదనే దాంతో ఉన్నారా మీరు? నేనేమంటున్నా అండి, రివెంజ్ తీసుకున్నా ఏది తీసుకోకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చట్ట ప్రకారంగా లోపల పెట్టిండ్రు, నేను చట్ట ప్రకారంగా బయటికి వచ్చిన, చట్ట ప్రకారంగా వాళ్ళు పెట్టే కేసు పెట్టగలిగినారు కానీ కేసును ప్రూవ్ చేయలేకపోయారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి కాలంలో కనీసం ఇప్పటికైనా ఒక 10 మంది 15 మందినైనా కనీసం వీళ్ళు శిక్షకు అర్హులు అనేటటువంటి నిరూపణ జరపలేకపోవడం అనేటటువంటిది ఈ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టడంలో కానీ వాటిని చట్టం ముందు నిలబెట్టడం కానీ వాళ్ళకి శిక్ష వేయించడంలో కానీ ఉదాసీనంగా ఉంది అనేటటువంటి అభిప్రాయము నాలాంటి వాళ్ళలో కలుగుతున్నదని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ విద్యా కమిషన్ వద్దాం. ఎందుకంటే మీరు ఏ తరహా ఆలోచనతో ఉన్నారో తెలుసుకుందామని అనుకున్నా నేను. అర్థమైంది నాకు. ఇప్పుడు మీరు అసలు విద్యా కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదా, అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యా కమిషన్ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు జనరల్గా విద్యాశాఖను ఎవరు కోరుకోరు. రాష్ట్రంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ అడిగేది నాకు ఏ శాఖ కావాలనేది. సాధ్యమైనంత వరకు ఏ ఇబ్బంది లేకుండా చికాకులు లేకుండా కూర్చున్న దగ్గర పనులు జరిగిపోయేటటువంటి శాఖలు కోరుకుంటారు కానీ విద్యా వైద్యం లాంటి శాఖలు చాలా ఎక్కువ మంది దగ్గర పనులు అయిపోయే శాఖలు ఏమని ఒకటి. అంటే ఉదాహరణకు ఇప్పుడు మీరు ఏ శాఖ తీసుకున్నా, ఇప్పుడు రెవెన్యూ శాఖ ఉంది, ఆర్థిక శాఖ ఉంది, వాటికి ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు. వచ్చింది కూడబెట్టడము నలుగురికి పంచడం తప్ప దాంట్లో ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ అదే విద్యాశాఖ కానీ వైద్య శాఖ కానీ ఈరోజు వైద్య శాఖకు సంబంధించి ఎవరో బెడ్ లేకుండా కింద పడ్డారు అంటే మంత్రి పరిగెత్తాల్సి వస్తుంది. అదేవిధంగా పలానా పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 0 అయిందంటే దీనికి విద్యాశాఖ మంత్రి లేకపోవడమే కారణం అంటారు. లేకపోతే 10th క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అయిందంటే విద్యామంత్రి రాజీనామా చేయాలంటారు. ఓకే, సో కాబట్టి ఇది చాలా అయితే ఇక్కడ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు తన యొక్క సీఏ పర్యవేక్షణలో ఉంచుకోవడము, హోంశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. లేదు, అది వేరే విషయాలు. కానీ ఆ శాఖల గురించి ఎప్పుడు ప్రస్తావించినప్పటికీ విద్యాశాఖ గురించి నేను అన్ని శాఖలు వదులుకున్నా విద్యాశాఖను వదులుకోను అనేటటువంటిది ఒకటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు ఒక సందర్భంలో. రెండవది, విద్య అనేటటువంటిదే ఈ సమాజంలో మార్పుకు కారణమవుతుంది. ఇప్పుడు మనము భూములు పంచలేము. నేను కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు నాతో కూడా ఈ విషయం చెప్పిండు ఆయన.